పుస్తక ప్రియులకు నమస్కారం. మనం ఇప్పుడు గుర్రం జాషువా గారు రచించిన 'గబ్బిలం' అనే కావ్యం యొక్క రెండవ భాగాన్ని విందాం. గబ్బిలం కైలాసానికి సందేశం తీసుకొని పోయి చాలా రోజులైందని అరుంధతీసుతుడు సమాధానం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. తన వేదనను ఆ పరమశివుడు విన్నందువల్లనే దేవాలయ ప్రవేశం హరిజనోద్ధరణం అని గాంధీజీ పిలుపునిచ్చారేమో అని అనుకుంటాడు. అతడి మనసులో ఆశ చిగురిస్తుంది. అయినా ఐకమత్యం లేకపోవడం, వ్యాధులు, స్వార్థపూరిత ఆలోచనలు, రకరకాల మతాల మధ్య గల ఆవేశాలు, పేదరికం లాంటి సమస్యలు అతడికి గుర్తుకు వస్తాయి. నిమ్న జాతుల కన్నీటి నీరదములు పిడుగులై దేశమును గాల్చి వేయుననుచు రాట్నమును దుడ్డుగర్ర కరానబూని దెసల దోతెంచె గుజరాతు ముసలిశెట్టి అని గాంధీజీ అంటరానితనంపై చేసిన పోరాటాన్ని గురించి రాశారు. ఇలా జరుగుతూ ఉండగా గబ్బిలం తిరిగి వచ్చి తన గుడిసెలో ఇదివరకటిలాగానే తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ఇతడు గబ్బిలంతో, నీవు వెళ్ళి వచ్చిన విషయం కాయా పండా? ఏమైంది? నేను చెప్పిన పుణ్యభూములను సందర్శించి వచ్చావా? ఆ మహాదేవుడు నీకు సరైన ఆతిథ్యం ఇచ్చారా? నా మాటలు ఆయన విన్నారా? ఈ భూమి మీద ఇన్ని రకాల బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటే ఆయన నాట్యమాడుతూ ఉండడం ఎంతవరకు న్యాయం? ఒక్కసారి ఆయన సృష్టి ఎలా ఉందో చూసి వెళ్ళమని చెప్పావా? ఆకాశంలో విహరిస్తూ ఉన్నప్పుడు వెన్నలా ఉండే మంచు కొండలను చూసావా అని ప్రశ్నిస్తాడు. ఆ కొండయే ఇండియా విరోధుల దండు గుండెగాలంబైన వెండికోట. ఆ కొండయే ముత్తియపు దండ భారతోర్వీ మాతృమనికి కిరీటభూష. ఆ కొండయే పర్వతాగ్రగణ్యములైన కులపర్వతముల నిక్కులకు నిక్కు. ఆ కొండయే రజతాచల స్వామికి మణిమయ కళ్యాణ మండపంబు. అంతేకాదు, గంగా, సింధు లాంటి మహానదుల జన్మస్థలము కూడా అక్కడే ఉంటుంది. అవన్నీ నీవు చూసావా అంటాడు గబ్బిలంతో. మనుషులను అంటరానితనం పేరుతో దూరం పెట్టి నందులను పూజిస్తే పుణ్యం వస్తుందా అని ప్రశ్నించినప్పుడు శివుడు ఏమైనా స్వార్థాన్ని ప్రదర్శించాడా? నీ శ్రమ వృధా అయినదా? తనకే సరి అయిన తిండి బట్టలు లేని శివుడిని అడిగి తప్పు చేశామా? ఏది ఏమైనా నీవు నా మాట మీద అంత దూరం వెళ్ళి వచ్చావు. అందుకు నీకు నా కృతజ్ఞతలు అంటాడు. నీ కావించిన రాయబారమునకు నిత్యాభిషేకంబుగా నా కన్నీటిని కాన్కగా యొసగుచున్నానో దయశాలిని, చేకొమ్మింతకు మించి నా వలన నాశింపగ లేదిట్టి, నీ బాకీ దీర్తు స్వరాజ్య సౌధమున నా వాసంబు సిద్ధించినన్ అంటాడు. ఆదిదేవునితో సమానుడు, బుద్ధుడు అంతటివాడు అయిన గాంధీగారిని కలిసావా? అలాగే గాంధీగారికి ధీటైన వల్లభాయి పటేలుని చూసావా? నా సహోదరుడైన అంబేద్కరుని కలిసావా? అస్పృశ్యత అనే వ్యాఘ్రాన్ని కట్టివేయడం సాధ్యమవుతుందా? ఎందరో వీరులైన రాజులు తమ రాజ్యాలు కాపాడుకోవడానికై ప్రాణాలు పోగొట్టుకున్నారు. వారందరూ లేచివచ్చి వారి ధైర్యాన్ని కొంత మనకు ఇవ్వగలరా? సమాజంలోని అసమానతలను ఎదుర్కొనేందుకు నరుని కష్టపెట్టి నారాయణుని గొల్చు ధర్మశీలురున్న ధరణి మీద కాలు మోపలేక గబ్బిలమొక్కటే చెరన యుగలి దివికి సాచి నడచు అంటాడు. గుర్రాలకు రెక్కలున్నాయని చెప్తే నమ్మే వెర్రి ప్రజలు లేరు. ఇది బుర్ర పెట్టి ఆలోచించే గాంధీ యుగం. ఇప్పటి సమాజంలో కర్రలే ఖడ్గాలుగా మారగలవు. ఓ గబ్బిలమా, నేను నిన్ను ఇంతగా ఇబ్బంది పెట్టి కైలాసానికి పంపించినా మాలమాదిగలను కలపడం ఆ శివుడికే కాదు, కృష్ణుడు, క్రీస్తు లాంటి దేవుళ్ళు ఎందరు వచ్చినా సాధ్యం కాదు అని చెప్పడం నాకు సిగ్గుగా ఉంది అంటాడు. నాకు 50 ఏళ్ళు వచ్చాయి. నా ఆశలు పూర్తవుతాయో లేదో చెప్పేవాళ్ళు లేరు. మనుజులారమాది ఘనమైన మతమని ఒకడు తరిమి తరిమి యుగ్గడించు, పెక్కు మతములిట్లు పేచీలు సాగింప
మార్గమేది ఐకమత్యమునకు. మొక్కుబడుల పేరుతో ఎందరు పసిపిల్లల జీవితాలు జోగిని లాంటి దురాచారాల బారిన పడుతున్నాయో. సతీ సహగమనం పేరుతో ఎంతమంది ఆడపిల్లలు దహించి వేయబడ్డారో. అంటరాని వారు చదువుకోకూడదని ఎంతమంది నోరు నొక్కేశారో. మంత్రాలు తంత్రాలు అంటూ భయపెట్టే మాంత్రికుల బారిన పడిన వారు ఎందరో. ఇతరులు బాగుపడుతుంటే ఓర్వలేక పిచ్చి పూజలు చేసేవారు ఎందరో. ఇన్ని రకాల జాడ్యాలున్న నా దేశము ఎలా బాగుపడుతుందో అని బాధపడ్డాడు. అయినా నా ఇంటికి వచ్చిన అతిథివి నువ్వు. నీకు భోజనం పెట్టడానికి నాకు అర్హత లేదు. అన్నపూర్ణాదేవి తన భర్త కోసం వండిన రుచికరములైన పదార్థాలను శివుడితో కలిసి భుజించిన పుణ్యమూర్తివి నీవు. నాలాంటి గర్భదరిద్రుల ఇంట్లో ఆతిథ్యాన్ని స్వీకరిస్తావా అంటాడు గబ్బిలంతో. ఈ జాతీయోద్యమం వలన స్వాతంత్రం వచ్చినా దాంట్లో మాకు వాటా ఉంటుందా? పేదలు దుఃఖింపని చోటు, సాంఘిక దురాచారాలు లేని చోటు, కులమతాల పట్టింపులు లేని చోటు నీవు ఎక్కడన్నా చూసావా? అలాంటి చోటుంటే నాకు కొంచెం చెప్పు. నేను అక్కడే ఇల్లు కట్టుకుని జీవిస్తాను. పదవి ప్రతిష్టలకై ప్రాకులాడి నా జాతి చితికిపోయింది. నన్ను సృష్టించిన వాడు నా వెనుక అంటే నా తోడ జన్మిస్తాడా? నాతో దాస్యం చేయించుకోవడానికి అలవాటు పడిన వారు నాతో స్నేహంగా ఎలా ఉండగలరు? ఈ భారతదేశంలో దైవం కాని పదార్థం ఏదీ లేదు. కులాన్ని మించిన పిశాచము లేదు. పంచముడు అంటరాని వాడికంటే నీచ జంతువేదీ లేదు అంటాడు. పంచములు అనగా అంటరానివారు. వారు వారి హక్కులను కోల్పోవడం వల్ల జంతువులుగా చూడబడుతున్నారు. దీనికి తోడు మాలమాదిగల మధ్య సఖ్యత లేకపోవడం కూడా బాధాకరమైన విషయమే అంటాడు. ఈర్ష్య అసూయలు తొలగించే శాస్త్రము, పరమత సహనాన్ని నేర్పించే పాఠశాల, కులమత భేదాలు లేకుండా ప్రజలు శాంతితో ఉండే రాజ్యము, మనిషిని మనిషిగా చూసే ప్రాంతము ఎక్కడైనా చూసావా అంటాడు గబ్బిలంతో. నా హక్కులను దోచుకొని నన్ను ఊరి బయటకు నెట్టి ఇప్పుడు ఓదారుస్తున్నారు. అసూయతో కూడిన మనుషుల నాలుకలు సత్యాన్ని ఎలా పలుకుతాయి? పుట్టించెన్ దయలేని లోకమున ఏ పుణ్యాత్ముడో కుక్షిలో, ముట్టించెన్ బొగలేని యాకటి సుధన్ ముప్పూట లీచిక్కులో, నట్టిట్టై తపించు నా కొదవు నాహారంబు భక్షింపగా, పుట్టంజొచ్చిరి దేవతల్ బహురూపుల్ బుట్టలై చెట్టులై అంటాడు. ఇలా గబ్బిలంతో తన వ్యధను వెళ్ళబోసుకుంటాడు అరుంధతి సుతుడు. గబ్బిలం ఏమీ చేయలేని స్థితిలో కన్నీళ్లు పెట్టుకొని తన ఇంటికి వెళ్ళిపోతుంది. అప్పుడే అతడికి స్వతంత్రం అనే సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తూ కనబడతాడు. ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాతైనా ఈ పరిస్థితులలో మార్పు వస్తుందో రాదో, వచ్చినా నేను చూస్తానో చూడనో అని అనుకుంటూ ఉంటాడు. ఇది అరుంధతి సుతుని కథ. గుర్రం జాషువా గారు తను ఎదుర్కొన్న విషయాలను ఆధారంగా చేసుకుని ఈ గబ్బిలం అనే కావ్యాన్ని రచించారు. ప్రాథమిక ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభించి మూకీ చిత్రాలకు వ్యాఖ్యాతగా ఊరూరా తిరిగి వీరేశలింగం, చిలకమర్తి లాంటి దిగ్గజ కవుల ఆశీర్వాదంతో ఎన్నో కావ్యాల్ని రచించారు. తిరుపతి వెంకట కవులు కూడా ఈయనని ఎంతో ప్రోత్సహించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధ ప్రచారకుడిగా ఆకాశవాణి మద్రాసు కేంద్రంగా తెలుగు ప్రొడ్యూసరుగా విధులు నిర్వహించారు. 1964లో శాసనమండలి సభ్యత్వాన్ని కూడా పొందారు. దళితుడి ఇంట జన్మించిన ఎన్నో గొప్ప కావ్యాలు రచించిన జాషువా గారికి ఏ కులాన్ని ఆపాదించగలం? ఆయన కావ్యాలను అంటరానివని ఎలా దూరం పెట్టగలం? అందుకే అయ్యాడు ఆయన విశ్వనరుడు. తను చూసిన, అనుభవించిన అంటరానితనం అనే జాడ్యాన్ని నిర్మూలించాలని ఎంత కల్మషం లేని హృదయంతో కోరుకున్నాడో.
ఎంతటి వేదనని అనుభవించాడో. ఈ తరం మనం దాని అంతాన్ని చూడగలుగుతున్నాం. మరొక మంచి పుస్తకంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.